రోజున గణేశ పురాణంలోని కథలను గురించి తెలుసుకుందాము. నైమిషారణ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసము శౌనకాది మహామునులు 12 సంవత్సరాల పాటు సాగే దీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభించారు. అయితే ఆ యాగంలో భాగంగా వారంతా కూడా ప్రతిరోజు సాయంత్రము సత్కథా శ్రవణం చేస్తూ కాలక్షేపం చేసేవారు. అయితే ఒక రోజున బహుపురాణజ్ఞుడైన సూత మహర్షి అక్కడికి విచ్చేశాడు. ఆ మహానుభావుణ్ణి చూసిన మునులంతా కూడా ఆయనకి తగిన స్వాగత సత్కారాలు జరిపి ఇలా ప్రార్థించారు. ఓ మహానుభావ సూత మహర్షి, నీవు సకల పురాణాలు శాస్త్రాలు బాగా తెలిసిన వాడివి. కాబట్టి నీలాంటి వక్త లభించడము శ్రోతలకు ఎంతో అదృష్టము. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసిన వారికి మాత్రమే ఆ అదృష్టం లభిస్తుంది. కాబట్టి నీ దర్శనంతోనే మేమెంతో పవిత్రులమయ్యాము. మా జీవితాల్ని తరింపచేసే భగవత్ కథల్ని వినాలనుకుంటూ ఉన్నాము. కనుక మా మీద దయ చూపి అటువంటి దివ్య కథల్ని మాకు శ్రవణానందకరంగా వినిపించి మమ్మల్ని ధన్యులను చేయవలసిందిగా మనవి చేస్తున్నాము అని అన్నారు. గొప్ప తపస్సంపన్నులు, నిగ్రహానుగ్రహ సమర్థులు, భక్తిపరులు అయిన ఆ ఋషుల విన్నపాన్ని విన్న సూత మహర్షి వారితో ఇలా అన్నారు. పరమ పవిత్రులైన మునీశ్వరులారా, మీ కోరిక ఎంతో పవిత్రమైనది. అన్ని లోకాల్ని తరింపచేసేది. అది నన్ను తరింపచేస్తుంది. కనుక మీరు కోరిన విధంగా సత్కథల్ని వినిపించాలని నాకు అనిపిస్తుంది. నీలారా, నేను అష్టాదశ మహాపురాణాల్ని, ఉపపురాణాల్ని, ఉపోపపురాణాల్ని మా గురువుదేవులైన వ్యాస మహర్షుల వారి అనుగ్రహంతో శ్రవణం చేశాను. నేను తెలుసుకున్నటువంటి ఉపపురాణాల్లో ఎంతో గొప్పది శ్రీ గణేశ పురాణము. అది అంత సులభంగా లభించేది కాదు. ఆ గణేశుణ్ణి ఒక్కసారి స్మరించిన వెంటనే సకల విఘ్నాలనే మంచు తెరలు సూర్యోదయంతో తొలగిపోయినట్లు పటాపంచలైపోతాయి. కాబట్టి గణేశుడు తన భక్తులకి కార్యసిద్ధిని కలగజేస్తాడు. ఎన్నో జన్మల పుణ్యంతోనే ఇలాంటి కథల్ని చెప్పటము, వినటం అనే భాగ్యము మానవులకి కలుగుతుంది. నాస్తికులు, శ్రద్ధ లేని వాళ్ళు ఏమాత్రం కూడా ఈ పురాణాన్ని వినటానికి అర్హులు కారు. గణపతి మహామహిమోద్రిక్తుడు, భక్తవత్సలుడు, నిత్య సత్యస్వరూపుడు. ఈ స్వామి సగుణుడు, నిర్గుణుడుగా ఆరాధింపబడుతూ ఉన్నాడు. కాబట్టి సృష్టిలో ఉన్న సకల వేదాలకి, సకల మంత్రాలకి ఆదిలో ఉన్న ఓంకార బీజ స్వరూపుడే ఈ గణేశుడు. ఈ ఇంద్రాది దేవతలంతా కూడా గణపతిని ఓంకార స్వరూపుడుగానే తమ హృదయాల్లో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. సకల లోకాలకే కారణమైన వాడు, ఆది మధ్యాంతరహితుడు ఇతడే. కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా గణేశుడి ఆజ్ఞతోనే సృష్టి స్థితి లయాల్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి స్వామివారి ఆజ్ఞతోనే గాలి వీస్తుంది, అగ్ని ప్రజ్వరిల్లుతుంది, జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి. అలాంటి సర్వేశ్వరుడు, సకల జగత్తుకి కారణమైన వాడు శ్రీ గణేశుడి దివ్య చరిత్రని మీకు చెబుతాను. ఎంతో రహస్యమైంది, అమోఘమైంది అయిన ఈ పావన చరిత్రని భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వము గణేశ పురాణాన్ని బ్రహ్మదేవుడు తొలిసారి వ్యాస మహర్షికి ఉపదేశించగా ఆయన దాన్ని తిరిగి భృగు మహర్షికి చెప్పాడు. ఆ భృగు మహర్షి కాలాంతరంలో సోమకాంత మహారాజుకి ఈ పురాణాన్ని ప్రబోధించాడు. ఇప్పుడు ఈ పురాణాన్ని భృగు మహర్షికి, సోమకాంత మహారాజుకి మధ్య జరిగిన సంవాదంగా మీదకు చెబుతున్నాను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వము సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం ఉండేది. అక్కడ సోమకాంతుడు అనే మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఎంతో ధర్మబద్ధంగా, సకల జనరంజకంగా పరిపాలించే ఆ రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అయితే పేరుకు తగ్గట్టే సౌందర్యంలో మన్మధుణ్ణి తలదన్నేలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. సోమకాంతుడి ధర్మపాలన వల్ల ఆయన రాజ్యము పాడి పంటలతో, ధన ధాన్యాలతో సస్యశ్యామలంగా ఎంతో సుభిక్షంగా ఉంది. శత్రువన్నవాడు ఎవడూ కూడా ఆ రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాడు. సోమకాంతుడి కొలువులో సకల శాస్త్ర కోవిదులు, రాజభక్తి పరాయణులు అయిన మంత్రులుండేవారు. వారంతా కూడా రాజుకి సరైన సలహాలిస్తూ సమర్థవంతంగా పరిపాలనలో తోడ్పడేవారు. ఎంతో పరాక్రమవంతుడైన సోమకాంతుడు తన భుజబలంతో
ఎన్నో దేశాల రాజుల్ని జయించి తన సామంతులుగా చేసుకునేవాడు. అతడికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన మంత్రులు రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబలుడు అనేవాళ్ళు. సోమకాంతుడికి సుధర్మ అనే భార్య కూడా ఉంది. మహాసౌందర్యవతి, పతివ్రత, భర్తకి అనుకూలవతిగా వ్యవహరిస్తూ సర్వాలంకారాలతో ప్రకాశిస్తూ మంగళరూపిడిగా ఉండేది. ఆ రాజదంపతులకు సద్గుణవంతుడు, పరాక్రమశాలి అయినటువంటి హేమకంఠుడు అనే కుమారుడుండేవాడు. ఈ విధంగా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో అలరారే సోమకాంత మహారాజు లోక కళ్యాణం కోసము ఎన్నో యజ్ఞయాగాలు చేస్తూ ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తూ మహాదాతగా ధర్మ పరిపాలకుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ విధంగా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండగా పూర్వజన్మ కర్మదోషం వల్ల అతడికి దారుణమైన కుష్ఠవ్యాధి సంక్రమించింది. అలా శుభాశుభ కర్మలన్నింటికీ కూడా తప్పనిసరిగా అనుభవించ తీరాల్సిందే అన్న శాస్త్రవచనాన్ని అనుసరించి ఆయన తనకొచ్చిన వ్యాధిని ధైర్యంగా అనుభవించసాగాడు. అయితే రోజు రోజుకి అతడి వ్యాధి ముదిరిపోతుంది. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. శరీరమంతా కూడా రసికారుతూ దుర్వాసనతో మహా జుగుప్సాకరంగా తయారైంది. అలా క్రమంగా శరీరంలోని కండంతా కూడా కరిగిపోయి ఎముకల గూడులాగా మారిపోయింది. ఆ స్థితిలో సోమకాంతుడు తన మంత్రుల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు: మహామంత్రులారా, చూస్తున్నారు కదా, నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతోంది. నాకు తెలిసి ఈ జన్మలో నేనన్నీ కూడా పుణ్యకార్యాలే చేశాను. నిత్యము దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, సాధు సజ్జనుల సేవ చేస్తూనే ఉన్నాను. ఏమాత్రం కూడా ధర్మం తప్పకుండా పరిపాలించాను. నాకొచ్చిన ఈ వ్యాధి పూర్వజన్మ ప్రారంధం వల్లనే కలిగి ఉంటుంది. ఈ కుష్ఠవ్యాధితో పీడింపబడే ఈ శరీరంతో నేనిక రాజ్యాన్ని పరిపాలించలేను. ఇక నుంచి నా బదులు నా కుమారుడు హేమకంఠుడికి రాజ్యాభిషేకం చెయ్యండి. కాబట్టి మీరంతా కూడా అతడికి అండదండగా ఉంటూ రాజ్య పరిపాలన నిర్వహించండి. మీ అందరి అనుమతితో నేను నా సకల సంపదల్ని వదిలిపెట్టి పరమార్థాన్ని సాధించడం కోసం అడవులకి వెళ్ళాలని అనుకుంటున్నాను అని అంటూ ఒక్కసారిగా మూర్ఛపోయాడు. ఇప్పుడు వెంటనే మంత్రులు ఆయన్ని పైకి లేపి ఉపచారాలు చేసి నెమ్మదిగా స్పృహలోకి వచ్చేలా చేశారు. అయితే సోమకాంతుడు కోలుకున్నాక వారంతా కూడా ఆయనతో ఇలా అన్నారు: రాజా, మీ అనుగ్రహంతో మేము ఈ పదవుల్ని పొంది ఎన్నో భోగాల్ని అనుభవించాము. మీరు ఈ పరిస్థితుల్లో ఉంటే చూస్తూ ఊరుకోము. చేసిన మేలు మర్చే కృతజ్ఞుల్లా మిమ్మల్ని వదిలేసి మా పదవుల్ని నిర్వర్తించలేము. అందుకని మీరు కోరినట్లే మీ కుమారుడికి రాజ్యాభిషేకం చేసి మీతో పాటే మేము కూడా అరణ్యానికి వస్తాము. దయచేసి అనుమతించండి, మా మాట మన్నించండి అని అన్నారు. మంత్రుల మాటలు విన్న సోమకాంతుడి భార్య వాళ్ళని వారిస్తూ, మహామంత్రులారా, ధర్మపత్ని అయిన నేను నా భర్తతో పాటు అడవులకు వెళ్తాను. మీరిక్కడే ఉండి మీ అనుభవంతో నా కుమారుడికి సహకరించండి. ఇదే ధర్మం అని అంది. అక్కడే ఉన్న హేమకంఠుడు, తండ్రి, ఒక కుమారుడిగా మీ సేవ కన్నా నాకు పరమార్థం లేదు. ఈ రాజ్యము, ధనము ఇవేవి నాకక్కర్లేదు. నేను కూడా మీతో వచ్చి మిమ్మల్ని సేవించి తరిస్తాను. అనుమతించండి అని అన్నాడు. అప్పుడు సోమకాంతుడు కొడుకుని దగ్గరికి పిలిచి, కుమారా, పుత్రుడైన వాడికి తండ్రి మాటని పాటించడము, శ్రద్ధగా పితృదేవతలకి శ్రాద్ధ కర్మాలని నిర్వర్తించడము, గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేయటం అనేవి ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నీవు ఈ మహామంత్రుల సలహాలతో రాజ్య పరిపాలన కొనసాగించు. ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలించు. ఇదే నీ కర్తవ్యము. ఇక నేను నా భార్యతో సహా వానప్రస్థానం చేయాలని నిశ్చయించుకున్నాను అని చెప్పి వెంటనే హేమకంఠుణ్ణి రహస్య ఆలోచన మందిరంలోనికి తీసుకువెళ్ళి ఎన్నో రకాల ఆచార వ్యవహారాల్ని, రాజనీతి విషయాల్ని, పరిపాలనా రహస్యాల్ని ఇలా ఉపదేశించాడు. ఆయన హేమకంఠ, అన్ని ధర్మాల్లోకి సదాచారం అనే ధర్మం ఎంతో గొప్పది, విశేషమైంది కూడా. రాజన్న ప్రతివాడు కూడా దీన్ని తప్పకుండా ఆచరించాలి. ఇలా చేయటం వల్ల రాజుకు ఆయువు, ఆరోగ్యము, కీర్తి వృద్ధి చెందుతాయి. వాటితో పాటు దైవానుగ్రహము, వంశాభివృద్ధి కూడా కలుగుతుంది.
అసలు ఈ సదాచారం అంటే ఏమిటి అన్న విషయం గురించి నీకు చెబుతాను. శ్రద్ధగా విను. 2.5 గంటల కాలం పాటు యామం అని చెప్పబడుతుంది. సూర్యోదయానికి యామకాలం ముందుగానే అనగా తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అదే బ్రాహ్మీ ముహూర్తము. నిద్ర లేచిన వెంటనే తాను పడుకున్న మంచం మీద నుంచి పైకి లేచి వేరే చోటికి వచ్చి ముందుగా తన గురువుని, దైవాన్ని ఓంకార సహితంగా భూమాతని ప్రార్థించాలి. భూమి మీద తన పాదాలుంచుతున్నందుకు అపరాధ క్షమాపణను కోరుకోవాలి. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలకి కూడా వరాల్ని ప్రసాదించేవాడు, సకలాగా మాలల చేత ప్రశంసించబడేవాడు, మాటకి మనసుకి అతీతమైనవాడు అయిన గణేశ్వరుడికి నమస్కరించాలి. ఆ తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని స్మరించి ఉపచారాలతో వారిని పూజించాలి. ఇలా చేశాక చేతితో నీటి పాత్రను తీసుకుని గ్రామానికి నైరుతి దిక్కుగా బహిప్రదేశానికి వెళ్ళాలి. బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఎర్ర వండుమట్టిని, వైశ్యశూద్రులు నల్లమట్టిని తీసుకుని నదీ తీరాలు, బ్రాహ్మణ నివాస ప్రాంతాలు, పుట్టలు ఉన్న ప్రదేశాల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళి శౌచక్రియని ఆచరించాలి. రాత్రి గాని పగలు గాని ఉత్తర దక్షిణ దిశలు గాని మానవుడు మూత్రపురీషాల్ని విసర్జించాలి. అలా విసర్జన తర్వాత 5 సార్లు మట్టితో, నీళ్లతో తన చేతుల్ని కడుక్కోవాలి. మరియు 10 సార్లు ఎడం చేయిని, తర్వాత తిరిగి 7 సార్లు 2 చేతుల్ని, ఒక్కసారి పాదాల్ని మట్టితో శుభ్రం చేసుకోవాలి. అదే వ్రతాన్ని చేసేవాడు దీనికి 2 రెట్లు, వానప్రస్థుడు 3 రెట్లు, సన్యాసి 4 రెట్లు ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి. ఇక స్త్రీలు, శూద్రులు ఇప్పుడు చెప్పిన దాంట్లో సగం లేక పావుభాగం శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. శౌచక్రియ తర్వాత పవిత్రంగా ఆచమనం చేసి వేపలాంటి దంతధావనానికి ఉపయోగించే చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ వృక్షరాజమా, నాకు బలాన్ని, ఓజస్సుని, తేజస్సుని, బుద్ధి బలాన్ని, సంపదల్ని ప్రసాదించు అని ప్రార్థించి తర్వాత ఆ చెట్టు పుల్లని సేకరించి దంతధావనం చేసుకోవాలి. దంతధావనం చేసుకున్నాక నది లేక చెరువు దగ్గరికి వెళ్ళి అపవిత్రత పవిత్రోవా అనే మంత్రాన్ని పాటిస్తూ మలాపకర్ష స్నానాన్ని, తర్వాత పోహిష్ట అనే మంత్రాలతో అగమర్షణ స్నానాన్ని చేయాలి. స్నానానంతరము సంధ్యావందనాన్ని నిర్వర్తిస్తూ అందులో భాగంగా గాయత్రి మంత్రాన్ని ఏకాగ్రంగా జపించాలి. నిత్య హోమాన్ని శాస్త్రోక్తంగా ఆచరించాలి. ఆ తర్వాత మంత్రదేవతా తర్పణాన్ని, అధ్యాయాన్ని అనగా వేదశాస్త్ర గ్రంథాల అధ్యయనాన్ని, దేవతా పూజను చేయాలి. ఇలా చేశాక వైశ్వదేవాన్నిచ్చి బ్రాహ్మణులతో, అతిథులతో కలిసి భుజించాలి. రాజైన వాడు అభక్ష్యాల్ని అనగా తినకూడని పదార్థాలు తినకూడదు. రాజు నిత్యము కూడా పురాణ శ్రవణాన్ని చేయాలి. ఇతరులు ఎప్పుడూ నిద్రించకూడదు. ఎప్పుడూ కూడా నిందించకూడదు. తన మాటని, ధనాన్ని, శక్తియుక్తుల్ని పరోపకారం కోసమే వినియోగించాలి. దాన ధర్మాలు ఆచరించాలి. ఇతర స్త్రీల మీద వ్యామోహపడకూడదు. తన భార్యని వదిలిపెట్టకూడదు. తన భార్య ఋతుమతిగా ఉన్నప్పుడు ఆమెతో సంభోగం చేయటం పోవటము పెద్ద దోషము. మరియు రాజైన వాడు తల్లిదండ్రుల, బ్రాహ్మణుల, గురువుల సేవ తప్పనిసరిగా చేయాలి. దీనులకి తగిన అన్నవస్త్రాల్ని సమకూర్చాలి. సాధువుల్ని, సత్పురుషుల్ని సముచితంగా సత్కరించి వారి ఆశీర్వాదాలు పొందాలి. ప్రాణావసాన సమయంలో కూడా అసత్యం ఆడకూడదు. సాధు సేవ ఎంతో గొప్ప ఫలితాలనిస్తుంది. దానివల్ల భగవంతుడి అనుగ్రహము రాజుకు లభిస్తుంది. అందుకని శ్రద్ధాభక్తులతో సాధువుల్ని సేవించాలి. రాజు ఎప్పుడూ కూడా రాజ్య పరిపాలన విషయంలో ఏమరపాటుగా ఉండకూడదు. తప్పు చేసిన వాళ్ళని నిష్పక్షపాతంగా దండించాలి. తన మీద విశ్వాసం లేని వాళ్ళని దగ్గరుంచుకోకూడదు. ఒకప్పుడు తనకు శత్రువైన వాడిని ప్రస్తుతం గుడ్డిగా విశ్వసించకూడదు. అలాంటి వాళ్ళ వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి తన శక్త్యానుసారము ఉచితంగా దానం చేయాలి. అలా గనక రాజు దానం చేయకపోతే తన సంపదంతా కూడా క్షీణించి చివరికి దరిద్రుడవుతాడు. ప్రజలకి మంచి పరిపాలన అందించాలనుకునే రాజు గూఢచారులనే కళ్ళని కలిగి ఉండాలి. దండనీతిని సక్రమంగా పాటించినప్పుడే
ప్రజలు రాజు మీద భయభక్తులు కలిగి ఉంటారు. అలా చేయకపోతే రాజ్యంలో అరాచకత్వం ప్రబలిపోతుంది. కాబట్టి రాజు ఎప్పుడూ కూడా బహిశత్రువులతో పాటు అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలనే అరిషట్ వర్గాలని కూడా జయించాలి. వృత్తిచ్ఛేదము, సంతానచ్ఛేదము, దేవతాచ్ఛేదము అనేవి చేయకూడదు. ఉద్యానవనాల్ని, నీడనిచ్చే చెట్లని ఎప్పుడూ కూడా నరకకూడదు. సర్వకాలాల్లో ధర్మవంతుడిగా ఉంటూ త్యాగబుద్ధిని, ధ్యానబుద్ధిని కలిగి ప్రజలకి అందుబాటులో ఉండాలి. రాజన్నవాడు స్త్రీలకి రహస్యాల్ని ఎప్పుడూ కూడా చెప్పకూడదు. మిత్రద్రోహం చేయకూడదు. సహృదయుడైన ప్రసన్నంగా ఉండాలి. తన భృత్యుల ప్రజల అభిమానాన్ని పొందాలి. బ్రాహ్మణుల్ని రుణ విముక్తుల్ని చేయటము, గోవుల్ని రక్షించటం అనేవి రాజు విధిగా చేయవలసిన పనులు. దేవబ్రాహ్మణ పూజ రాజు అనుసరించాల్సిన ధర్మము. ఈ విధంగా ఎన్నో రకాలైన రాజధర్మాల్ని, ధర్మ సూక్ష్మాలని హేమకంఠుడికి ఉపదేశించాడు సోమకాంతుడు. తర్వాత ఒక శుభముహూర్తంలో సోమకాంతుడు సమస్త రాజ్యలాంఛనాలన్నీ కూడా సమకూర్చి పుర ప్రముఖులందరి సమక్షంలో విఘ్న నివారణ కోసము గణపతిని పూజించి ఆ తర్వాత ఇష్టదేవతల్ని ఆరాధించి సమంత్రకంగా వేద విద్రులైనటువంటి విప్రుల వేదఘోషల మధ్య మహావైభవంగా తన కుమారుడికి పట్టాభిషేకాన్ని నిర్వహించాడు. ఘనంగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఒకరోజు మంత్రుల్ని పిలిచి, అమాత్యవర్యులారా, ఈ హేమకంఠుడు నాకు వారసుడు. నేటి నుంచి మీ మహారాజు. ఇప్పటిదాకా నా మీద మీరు చూపిన అభిమానాన్ని, ప్రేమని ఇతడి మీద కూడా చూపండి. నా ఆజ్ఞలాగానే ఇతడి ఆజ్ఞల్ని కూడా పాటించండి. రాజ్య పరిపాలన తగిన సలహాలిచ్చి సుపరిపాలన కొనసాగేలా చూడండి అని చెప్పి తన కుమారుణ్ణి వాళ్ళకి అప్పగించాడు. సమారాధనతో, బ్రాహ్మణుల్ని దాన ధర్మాలతో సమస్త ప్రజానీకాన్ని కూడా సంతృప్తిపరిచాడు. సోమకాంత మహారాజు తన కుమారుడి రాజ్యాభిషేకము సందర్భంగా విప్రులకి విలువైన ఆభరణాల్ని, అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా వారి వారి అవసరాలకి తగ్గట్లుగా ఏనుగుల్ని, ఆవుల్ని, గుర్రాల్ని, ధనధాన్యాల్ని విరివిగా దానం చేశాడు. పట్టాభిషేకానికి వచ్చినటువంటి విదేశీ రాయబారులకి చీనాంబరాలిచ్చి శాలువాలతో సత్కరించాడు. తన మంత్రులకి కూడా ఎన్నో గ్రామాలని బహూకరించాడు. ఈ కార్యక్రమంతా కూడా ఆనందంగా ముగిసింది. ఆ తర్వాత సోమకాంతుడికి శరీర బాధ క్రమంగా ఎక్కువైపోయింది. రాజ్యంలోనే ఉండటం క్షేమం కాదని భావించి వెంటనే అరణ్యానికి వెళ్ళటానికి బయలుదేరాడు. సోమకాంతుడు రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యాలకి బయలుదేరాడన్న వార్త రాజ్యం మొత్తం తెలిసిపోయింది. తమని కన్నబిడ్డల్లాగా పరిపాలించిన రాజుని విడిచి ఉండలేక ప్రజలంతా కూడా ఆయనతో పాటే నడిచారు. అలా ప్రజలు, మంత్రులు, ఇతర పరివారంతో పాటు రాజకుమారుడైన హేమకంఠుడు కూడా సోమకాంతుడి వెనకే నడిచారు. అలా వారంతా కూడా 2 క్రోసుల దూరం నడిచాక సోమకాంతుడు ఒక ఉద్యానవనం దగ్గర ఆగి తన వెనకే వస్తున్న ప్రజలతో ఇలా అన్నాడు. ప్రజలారా, అమాత్యులారా, బంధుమిత్రులారా, రాజ్య పరిపాలన విషయంలో ఇప్పటిదాకా నా వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించండి. నా పుత్రుడు హేమకంఠుడి మీద కూడా మీరు ప్రేమాభిమానాల్ని చూపించండి. నా మీద మీరు ఎలాంటి ఆప్యాయతని, గౌరవాభిమానాల్ని కలిగి ఉన్నారో అలాంటి అభిమానాన్ని నా పుత్రుడి మీద కూడా చూపించండి. అందరూ కూడా రాజ్యానికి తిరిగి వెళ్ళండి. నా పుత్రుడి పరిపాలన మీరంతా కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మరియు ప్రశాంతమైన మనసుతో నేను అరణ్యానికి వెళ్ళటానికి అనుమతినివ్వండి. మీరంతా కూడా ఇక్కడి నుంచి నగరంలోనికి వెళ్ళాకే నేను బయలుదేరుతాను. కనుక నా మీద దయ ఉంచి తిరిగి వెళ్ళండి. జన్మాంతరంలో చేసిన పాపం వల్లే నాకు ఈ వ్యాధి సోకింది. మీ అందరి వియోగం కలుగుతుంది. దుర్గంధభూయిష్టమైనటువంటి ఈ కుష్టు శరీరంతో నేను ఎలా పరిపాలించగలను? ఎవరైనా సరే ప్రారబ్ధ కర్మని అనుభవించాల్సిందే కదా అని బాధగా అన్నాడు. మహారాజు మాటలు విని ఆయన వియోగాన్ని సహించలేని కొందరు ప్రజలు ధైర్యం తెచ్చుకుని ఆయనతో ఇలా అన్నారు. మహారాజా, మమ్మల్ని అందరినీ కూడా పోషించి, పాలించి, రక్షించటం వల్ల మా అందరికీ నీవు తండ్రివయ్యావు. కన్నబిడ్డల్లాగా మమ్మల్ని చూసుకున్నావు. అలాంటి నిన్నెలా వదిలి ఉండగలము?
చంద్రుని లేని ఆకాశంలా నీవు లేని రాజ్యానికి శోభ ఉండదు కదా. మేము కూడా తమని అనుసరించి పుణ్యతీర్థాల్ని సేవించుకుంటాము. దైవానుగ్రహంతో మీకు శరీర రుగ్మత తొలగిపోతే తిరిగి అందరము కలిసి రాజ్యానికి చేరుకుందాము అని అన్నారు. అందుకు సోమకాంతుడు అభ్యంతరం చెబుతూ, మీరలా పట్టుబట్టడం తప్పు, ఇది మీకు తగదు అన్నాడు. అప్పుడు హేమకంఠుడు దగ్గరకొచ్చి, తండ్రి, నీవు లేకుండా నేనెలా జీవించగలను? నాకు ఈ రాజ్యభోగాల మీద, జీవితం మీద ఎలాంటి మక్కువ లేదు. ఇప్పటిదాకా నిన్ను వదిలి ఎప్పుడూ కూడా ఉండలేదు. ఇప్పుడు ఎలా ఉండగలను అని విలపించాడు. హేమకంఠ, నువ్విలా అంటావనే నీకు ముందే రాజనీతి, నీ కర్తవ్యాన్ని బోధించాను. నా మాటలు వృధా చేయకు. పూర్వము పరశురాముడు తండ్రి ఆజ్ఞ పాటించి కన్న తల్లినే వధించాడు. అలాగే రామచంద్రుడు కూడా తండ్రి మాట కోసం అరణ్యాలకు వెళ్ళాడు. ఇక లక్ష్మణుడు అన్న ఆజ్ఞ విని సీతమ్మని అరణ్యంలో విడిచిపెట్టాడు. కనుక కుమార, నీవు కూడా నా మాట విను. కోరిక ప్రకారము నగరానికి వెళ్ళి మంత్రుల సహాయంతో ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించు. నేనెక్కడికి వెళ్ళినా నా అంతరాత్మగా నీవెప్పుడూ కూడా నా గుండెల్లోనే ఉంటావు. ఇలా దైవానుగ్రహంతో నా వ్యాధి తగ్గి ఆరోగ్యం చేకూరితే తిరిగి నేను నగరానికి వస్తాను. ఇప్పుడు నాతో రావటము అధర్మము. నీవు వెంటనే ప్రజలందరినీ కూడా తీసుకుని రాజ్యానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. చేసేదేం లేక రాజు ఆజ్ఞను అనుసరించి పురప్రజలు మంత్రులతో సహా రాజధానికి బయలుదేరాడు హేమకంఠుడు. వెళ్లే ముందు తండ్రి పక్కనే ఉన్న తన తల్లి సుధర్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నన్నిలా ఒంటరివాణ్ణి చేసి వెళ్ళటం నీకు న్యాయమా? తండ్రి ఆజ్ఞ మీరలేక బయలుదేరుతూ ఉన్నాను కానీ నాకైతే వెళ్ళాలని లేదమ్మా. నీవైనా ఆయనకు చెప్పి నన్ను మీ వెంటే వచ్చేలా ఒప్పించు. మీ ఇద్దరికీ కూడా సేవ చేసుకుంటూ తరిస్తాను అని ప్రార్థించాడు. సుధర్మ హేమకంఠుణ్ణి అనునయిస్తూ, కుమారా, నేను చెప్పినా మీ తండ్రి గారు చెప్పినా ఒప్పుకోలేరు. పైగా అది ధర్మవిరుద్ధం కూడా. నేను సుఖాల్లో ఆయనని అనుసరించినట్లే ఆయన దుఃఖంలో కూడా పాలు పంచుకుంటాను. ఇది పతివ్రతా ధర్మము. ఆయనకు సేవలు చేయటము నా బాధ్యత. ఇక నీవు ఎలాంటి కోరికని కోరకుండా తండ్రి గారు చెప్పినట్లు వెనక్కి వెళ్ళి రాజ్య పరిపాలన చెయ్యి అని నచ్చజెప్పింది. తల్లి కూడా అలా అనేసరికి హేమకంఠుడు ఏమీ చేయలేక వారిద్దరికీ భక్తిగా ప్రదక్షిణ చేసి పరివారంతో సహా రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఆనాటి నుంచి కూడా సోమకాంతుడు బోధించిన విధంగా ధర్మబుద్ధితో రాజ్య పరిపాలన కొనసాగించాడు. సోమకాంతుడు కొడుకుని, పరివారాన్ని, ప్రజల్ని వెనక్కి పంపి తనతో వచ్చిన భార్యని, సుబల, జ్ఞానగమ్యులని ఇద్దరు మంత్రుల్ని వెంటబెట్టుకుని అరణ్యంలోకి ప్రవేశించాడు. అది అతి విశాలమైన కీకారణ్యము. వారంతా కూడా వానప్రస్థ ధర్మాన్ని ఆచరిస్తూ ఒంటిపూట మాత్రమే దొరికిన పండ్లు, ఫలాల్ని భుజిస్తూ కఠోర దీక్షతో తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ప్రయాణించి ఒక ప్రదేశంలో తామర పుష్పాలతో శోభిస్తూ ఉన్నటువంటి అందమైన సరోవరం దగ్గరికి చేరుకున్నారు. చక్కటి లతలతో, జలకాలాడే ఏనుగులతో ఆ సరోవరం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంది. ఆ సరోవరం మీద నుంచి వీచే గాలులు సుగంధ పరిమళాలని వెదజల్లుతూ ఉన్నాయి. అలా ఆ ప్రాంతమంతా కూడా వారందరికీ ఒక విధమైన మానసిక ప్రశాంతతని కలిగించింది. సమీపంలోనే ఉన్న ఆశ్రమాల నుంచి మునులంతా కూడా అక్కడికి వచ్చి స్నానానికి, అనుష్ఠానికి అవసరమైన నీళ్ళని ఆ సరస్సు నుంచే తీసుకువెళ్తూ ఉన్నారు. రకరకాలైన పక్షుల కిలకిలా రావాలతో స్వర్గంలోని నందనోద్యానవనంలాగా ఆ ప్రాంతమంతా కూడా భాసిస్తూ ఉంది. అక్కడ వీచే చల్లటి గాలి ఎంతటి శారీరక బడలికనైనా కూడా పోగొట్టేలా ఉంది. సుందరంగా ఉన్న ఆ సరోవరం దగ్గరికి చేరుకున్న సోమకాంతుడు తన భార్య, మంత్రులతో అక్కడ విడిది చేసి స్నాన సంధ్యాది అనుష్ఠానాన్ని నిర్వర్తించుకొని విశ్రాంతి తీసుకున్నాడు. ప్రయాణ బడలిక కారణంగా ఆయనకి వెంటనే నిద్ర పట్టింది. భార్య సుధర్మ ఆయన కాళ్ళు వత్తుతూ అక్కడే కూర్చుంది. రాజు నిద్ర లేవగానే తినటానికి కందమూలాలు తేవటం కోసము మంత్రులిద్దరూ కూడా సమీపంలోని అడవిలోకి వెళ్లారు. వారలా వెళ్ళగానే అద్భుతమైన దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి కుమారస్వామి లాంటి ఒక మునికుమారుడు సుధర్మకి కనిపించాడు. అతన్ని చూసి ఆమె తనలో ఇలా అనుకుంది,
ఈ మునికుమారుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. నా మనసులో కోరికలన్నీ కూడా ఇతడి వల్ల నెరవేరుతాయి అనిపిస్తుంది అని భావించి నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళింది. కుమారా, నీవు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నావు అని మృదువుగా ప్రశ్నించింది. అప్పుడు ఆ మునికుమారుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. నేను భృగు కుమారుడి తల్లి పేరు పులోమ. నీళ్ళ కోసము ఈ సరోవరం దగ్గరికి వచ్చాను. నా పేరు చవనుడు. మా అమ్మ, ఇంతకీ మీరెవరు? ఈ అరణ్యంలోనికి ఎందుకు వచ్చారు? నిద్రపోతూ ఉన్న ఆయన ఎవరు? ఆయన శరీరము వర్షాకాల మేఘంలా నీరు కారిపోతుందేమిటో, ఎంతో దుర్గంధభూయిష్టంగా ఉందే. క్రిమికీటకాలతో నిండిన ఇతన్ని నీవెందుకు సేవిస్తూ ఉన్నావు? నిన్ను చూస్తే చాలా సుకుమారులాగా అనిపిస్తూ ఉన్నావు. ఈ రోగిష్టిని ఎలా వరించావు అని ప్రశ్నించాడు. సుధర్మ చవనుడితో ఇలా అన్నది. మునికుమార, వీరు నా భర్త. పేరు సోమకాంతుడు. సౌరాష్ట్ర దేశంలోని దేవనగరానికి రాజు. మహాబలవంతుడైన నా భర్త ఎంతో నీతిబద్ధంగా రాజ్య పరిపాలన చేశాడు. కాబట్టి ఎంతో కాలంగా రాజభోగాలను అనుభవించాడు. అయితే పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ వల్ల ఆయనకి ఇలాంటి భయంకరమైన వ్యాధి సంక్రమించింది. అందుకనే తన రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి ఆప్తులైన 2 మంత్రులతో నాతో కలిసి వానప్రస్థానానికి వచ్చారు. మాతో వచ్చిన మంత్రులిద్దరూ కూడా కందమూలాలు తేవటానికి అడవిలోకి వెళ్లారు. కుమార, ఈ అడవిలో ఎన్నో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి కదా. రాక్షసులు, పిశాచాలు కూడా సంచరిస్తూ ఉండవచ్చు. అయితే అవేవి మాకు ఎలాంటి అపకారాన్ని ఇంతవరకు చేయలేదు. ఇంకా బాధలు అనుభవించాల్సిన స్థితి ఉన్నట్లుంది. మా దుఃఖానికి అంతే కనబడటం లేదు. షడ్రోసోపేతమైన రాజభోజనాలు ఆరగించాల్సిన మేము ఈ అడవిలో కందమూలాల్నే మహాభోజనంగా భావించి తినవలసి వస్తుంది. దరిద్రులు, తపోధనులు తినే ఈ ఆహారం మాకు జీర్ణమవటం ఎంతో కష్టంగా ఉంది. హంసతూలిక తల్పం మీద హాయిగా అంతఃపురంలో నిద్రపోయే ఈ మహారాజు ఇలా కటిక నేల మీద ఎగుడు దిగుడుగా ఉన్న ఇసుక తిన్నెల మీద నిద్రపోతూ ఉన్నాడు. చందనము, అగరులాంటి సుగంధ ద్రవ్యాల పరిమళాలతో విలసిల్లే ఈయన శరీరము నేడు దుర్గంధభూయిష్టంగా, చీము, రక్తం కారుతూ అసహ్యంగా ఉంది. నిత్యము కూడా పండితులతో దోష చేసే మహారాజు ఇప్పుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. భృగుపుత్ర, మేమీ భయంకరమైన కష్టాల కడల్ని ఎలా దాటగలము? అగాధమైనది, తీరం తెలియనిది అయినటువంటి ఈ దుఃఖ సముద్రాన్ని దాటడానికి ఒక తెప్పలాగా మాకు సహాయం చెయ్యి. దయచేసి మమ్మల్ని స్థితి నుంచి తప్పించు అని బాధతో చవనుణ్ణి వేడుకుంది. సోమకాంతుడి వృత్తాంతం విన్న చవనుడికి ఎంతో దుఃఖం కలిగింది. సహజంగా కరుణాహృదయుడైన చవనుడు వారి స్థితిని విని ఎంతో బాధపడ్డాడు. నెమ్మదిగా తేరుకొని తన కడవతో నీళ్లను నింపుకొని వెంటనే ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి చేరిన చవనుణ్ణి చూసి భృగు మహర్షి, చవన, ఎందుకింత ఆలస్యమైంది? దారిలో ఏదైనా జరిగిందా అని ప్రశ్నించాడు. అప్పుడు చవనుడు సుధర్మ ద్వారా తాను విన్నదంతా కూడా తండ్రికి చెప్పాడు. తండ్రి, వారి దీనగాథ నా మనసుని ఎంతో బాధించింది. ఆ మహాపతివ్రత బాధని నేను చూడలేకపోయాను. ఆమె నన్ను రక్షించమని కోరింది. అయితే నేనేమీ చేయలేక, వారి బాధని చూడలేక నీళ్లు నింపుకొని ఇలా వచ్చేశాను అని జరిగిన వృత్తాంతాన్నంతా కూడా భృగువుకి చెప్పాడు. వారి దీనగాథ విన్న మహర్షి కూడా చలించిపోయాడు. తన కుమారుడితో, నాయనా, నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకురా. ఘోరమైన కష్టాలను అనుభవిస్తున్నటువంటి ఆ ధర్మప్రభువుని చూడాలనిపిస్తుంది అని ఆజ్ఞాపించాడు. చవనుడు తిరిగి సరోవరం దగ్గరికి వెళ్ళాడు. అదే సమయానికి సోమకాంతుడి మంత్రులు కందమూలాల్ని, ఫలాల్ని సేకరించి తీసుకువచ్చారు. అప్పుడు చవనుడు సుధర్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ, మా తండ్రి భృగు మహర్షి మిమ్మల్ని అందరినీ కూడా ఆశ్రమానికి తీసుకురమ్మన్నారని చెప్పారు. అంతే. ఆ మాటలు వినగానే సుధర్మకి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే సోమకాంతుణ్ణి తీసుకుని మంత్రులతో సహా చవనుణ్ణి అనుసరించింది. భృగు మహర్షి ఆశ్రమము వేదనాదాలతో ప్రతిధ్వనిస్తూ ఉంది. అందమైన వృక్షాలతో, లతలతో
పక్షుల కిలకిలా రావాలతో అలరారుతూ ఉంది. అలా ఎంతో ప్రశాంతమైన ఆ ఆశ్రమంలో ఆజన్మ శత్రువులైన జంతువులన్నీ కూడా పరస్పరము అన్యోన్యంగా సంచరిస్తూ ఉన్నాయి. అక్కడ చల్లటి గాలులు మందంగా వీస్తూ ఉన్నాయి. అలాంటి ప్రశాంతమైన ఆశ్రమంలో బ్రహ్మాండుడిలాగా వెలిగిపోతూ ఉన్న భృగు మహర్షి దగ్గరకొచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు సోమకాంతుడు. దయానిధి, తమరి దర్శనం వల్ల నా జీవితం ధన్యమైంది. బ్రాహ్మణులు నాకిచ్చిన ఆశీస్సులు నిజమయ్యాయి. నేను చేసిన దాన ధర్మాలకి తగిన పుణ్యఫలం నాకిప్పుడు లభించింది. నా జన్మ తరించింది. ఇంతటి అదృష్టం నాకు కలిగేలా చేసిన నా తల్లిదండ్రులు ఎంతో ధన్యులు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మీలాంటి మహర్షుల దర్శన భాగ్యం లభించదు. కాబట్టి తమలాంటి తపోధనుల్ని దర్శిస్తేనే చాలు, సకల పాపాలు నశిస్తాయి, ఎంతో అభివృద్ధి శ్రేయస్సు కలుగుతుంది. మీలాంటి పవిత్ర పురుషుల దర్శనము భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో మానవులందరినీ కూడా పవిత్రం చేస్తుంది. భృగు మహర్షి, నేను దేవనగరానికి రాజుగా ఎంతో ధర్మబద్ధమైన పరిపాలన చేశాను. నిత్యము దేవ, బ్రాహ్మణ, పురోహితుల్ని, సాధువుల్ని, సజ్జనుల్ని సముచితంగా సత్కరించాను. నాకు తెలిసి ఎలాంటి అధర్మ కార్యాలని చేయలేదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నాకు ఈ భయంకరమైన కుష్ఠవ్యాధి సంక్రమించింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఈ వ్యాధి తగ్గటం లేదు. ఏమీ చేయలేక నా రాజ్యాన్ని, ప్రజల్ని విడిచి ఇలా అరణ్యాల్ని చేరుకున్నాను. స్వామి, ఆశ్రిత కల్పతరువులైన మీరు నాకు తరుణోపాయాన్ని సూచించండి. మహామహిమాన్వితులైనటువంటి మిమ్మల్ని శరణు కోరి వేడుకుంటూ ఉన్నాను. దయచేసి నాకు ఈ బాధల నుంచి విముక్తి ప్రసాదించండి అని దీనంగా విలపించాడు. సోమకాంతుడి దీనచరిత్ర విన్న భృగు మహర్షి హృదయం ద్రవించింది. ఒక్క క్షణం ధ్యానంలోనికి వెళ్ళాడు. ఆయనకి జరిగిందంతా కూడా కనిపించింది. అప్పుడు వెంటనే కళ్ళు తెరిచి, సోమకాంత, విచారించకు, నీ బాధలు తొలగిపోయే మార్గాన్ని చెబుతాను. నన్ను ఆశ్రయించిన వాళ్ళెవరూ కూడా దుఃఖాల్ని పొందరు. జన్మాంతరంలో నువ్వు ఏ పాపం చేయటం వల్ల ఇప్పుడు ఈ కష్టాలు పడుతున్నావో చెబుతాను. మీరు బాగా ఆకలిగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ముందు తృప్తిగా ఆహారాన్ని స్వీకరించండి. అలా భోజనం చేసి బడలిక తీరాక జరిగిన విషయాలనంతా కూడా మీకు వివరిస్తాను అని చెప్పి సోమకాంత మహారాజుకి తన శిష్యులతో తైలాభ్యంగన స్నానం చేయించి షడ్రోచోపేతమైన భోజనాన్ని ఏర్పాటు చేశాడు. మంచి ఆహారం తిని ఎంతో కాలం కావటంతో రాజు, అతడి భార్య, మంత్రులంతా కూడా తృప్తిగా భోజనం చేసి ఆదమర్చి నిద్రపోయారు. మిగిలిన కథ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.